నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్న సందర్భంలో అవినాష్ రెడ్డి అక్కడికి వస్తే అక్కడ ఉన్న ప్రజలైతే అవినాష్ రెడ్డి పైన తిరగబడడం జరిగింది. వైఎస్ ఫ్యామిలీకి ఈ గతి పట్టడానికి కారణం తనే అన్నట్టుగా అక్కడ అభిమానులు అయితే అనడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న సమయంలో అవినాష్ రెడ్డి గారు అక్కడికి వస్తే అక్కడున్న ప్రజలంతా తిరగబడడం జరిగింది. వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ గతి పట్టిందంటే అది కేవలం ఈయన వల్లే అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ వాపోతున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి? తిరగబట్టం కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే కొట్టేవాళ్ళం. ఎందుకంటే మనం చూసిన దీంట్లో అక్కడ అద్దాలు కూడా పగలగొట్టిన పరిస్థితి పోలీసు వల్ల కాలేదు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయటం అన్నమాట. నిజంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి కారణం అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో తండ్రి కొడుకుల పైన వచ్చినటువంటి ఆ ఆరోపణలు, ఇవాళ తండ్రి జైల్లో ఉండటం, కొడుకు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి బయట ఉండటం, మనం చూసిన దీంట్లో వివేక హత్య కేసు కేవలం అక్కడ కడప, అక్కడ పులివెందులో కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా కొట్టింది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య. అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనేటటువంటి పేరు దానిపైనే కదా చెల్లెళ్ళిద్దరూ అన్న మీద తిరగబడింది. షర్మిల ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. సునీత దుమ్మెత్తి పోసిందన్నమాట. ఏమని? అది హంతక పార్టీ అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి రక్తంతో తడిసిన పునాదుల మీద పెట్టిన పార్టీ అని. రైట్. అంటే ఇప్పుడు ఇంత ప్రచారం చేసినా కూడా సార్ మళ్ళీ ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించారంటే అక్కడ ప్రజలు అసలు ఎవరిని నమ్ముతున్నారు, అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత కుటుంబంలోని 2 ఆడపిల్లలు బయటకు వచ్చేసి ఇది వీళ్ళు చేసిన అరాచకాలు అని చెప్తున్నా కూడా ఇంకా అక్కడ ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారంటారా? మరి దానికి షర్మిల సమాధానం చెప్పింది కదా, భయంతో ఓటేశారు. మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మా పరిస్థితి ఏంటి? ఇళ్ళు తగలబెడతారు, తోటలు నరికేస్తారు, ఇక్కడ కనుక ఓడిపోతే అనే ఉద్దేశంతో భయంతో ఓటేశారు. నెక్స్ట్ ఓటు 3500 కొన్నారు. ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ ఈ 30-40 ఏళ్ల రాజకీయంలో వాళ్ళు ఏనాడు ఓటు కొని ఎరగరు. అభిమానంతో ఓటేయటం వైఎస్ కుటుంబాన్ని అక్కడ చూసిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి డబ్బులు బయటికి తీయాల్సి వచ్చింది. ఓటు 3500 పెట్టి కొన్నారంటేనే ఆ మాట షర్మిలే చెప్పిందంటే 5,40,000 ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి కడప లోక్సభ 60,000 మెజార్టీకి పడిపోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచాడు ఎవరు? అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మెజార్టీ కూడా 30,000 కోత పడింది. గత ఎన్నికల్లో 90,000 వచ్చిన మెజార్టీ ఒక దెబ్బకు పతనమైన పరిస్థితి. ఇవాళ షర్మిల, సునీత శపించారు, కన్నీళ్లతో కొంగు సాచి ఓట్లు అడిగారు. మనం చూసాం సౌభాగ్యమ్మ కూడా ఏ విధంగా మాట్లాడిందో. అసలు వాళ్లే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కన్న తల్లే పిలిపించిందిగా అమెరికా నుంచి, కూతుర్ని గెలిపించండి అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో వదిలింది. కూతుర్ని గెలిపించండి అంటే అర్థం అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్పి ఈ సాక్షాత్తు రాజశేఖర రెడ్డి భార్య పిలిపించిన దీంట్లో ఇవాళ వీటన్నిటికీ కారణం అవినాష్ రెడ్డి. షర్మిల పోటీ చేయడానికి కారణం అవినాష్ రెడ్డి. సునీత ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరు? అవినాష్ రెడ్డి అన్నమాట. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు దాన్ని తెలుగుదేశం మీదకు తోసి చంద్రబాబు పైన నారాసుర రక్త చరిత్రని రాసి చంద్రబాబు లోకేష్ చంపించారని గతంలో ఏం చేశారు? ప్రజల్లో అపోహలు రేకెత్తించారు. అప్పుడు ఆ ఎలక్షన్ మరి గెలిచారు. కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే వివేకానంద రెడ్డి హత్య కేసుని తెలుగుదేశం మీదకు తోయటం ద్వారా ప్రజల్లో ఏ విధంగా అపోహలు సృష్టించి ఓట్లు వాళ్ళని నమ్మించి మోసం చేసి పొందారు. ఇప్పుడు ఆ కేసు, హత్య కేసు ఎవరి మెడకు చుట్టుకుంది? జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంది. A7 భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, A5 దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. A4 దస్తగిరి స్పష్టంగా చెప్పాడు, నాతో
జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడాడు, నేనుంటాను, నేను చూసుకుంటాను, వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి చెబితేనే మేము చేశామని దస్తగిరి సాక్షిగా మారి ఇచ్చిన వాంగ్మూలం. ఇవాళ A9 A10 ఎవరంటున్నారు? A9 A10గా జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి రేపు రాబోయే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి లేదు. ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి ఉంటే అవినాష్ రెడ్డిని కాపాడగలిగేవాడు. ఇవాళ అవినాష్ రెడ్డి రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే అతను అరెస్ట్ చేయడానికి గతంలోనే సిబిఐ కర్నూలులో ఏ విధంగా 3 రోజులు మకాం వేసిందో చూసాం. అప్పుడు అధికారం ఉంది, ముఖ్యమంత్రి పదవి ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వేల మంది కార్యకర్తల్ని హాస్పిటల్ చుట్టూతా మొహరింపజేసి అవినాష్ రెడ్డి తల్లినేమో గుండెపోటు అని చెప్పి లోపల ఇన్పేషెంట్గా పెట్టినట్టు డ్రామా ఆడి అప్పటి ఎస్పీ చేతులు ఎత్తేసాడు. నేను రక్షణ కల్పించలేనని సిబిఐకి చేతులు ఎత్తేసిన ఎస్పీని మనం చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వాళ్ళు చేస్తారు. అవినాష్ రెడ్డి జైలుకి కనుక వెళ్ళినట్లయితే ఈ ఎంపీ పోస్ట్ ఆపుద్దా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి కారణం అవినాష్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోవటానికి కారణం అవినాష్ రెడ్డి. మనం చెప్పుకున్నాం గతంలో కూడా, అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆత్మహత్య చేసుకుంటున్నాడని. కళ్ళు మూసుకుపోయాయి. చివరికి తన పార్టీ, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీల భవిష్యత్తును కూడా పనంగా పెట్టారు. పాదాల ముందు తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా నిన్న పులివెందుల్లో నిలదీశారు. ఏది, నువ్వే ఈ మొత్తానికి కారణం అని అవినాష్ రెడ్డిని నిలదీశారంటే కారణం అదే. ఇవాళ అవినాష్ రెడ్డిని నిలదీశారు, రేపు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, నేరాలు, ఘోరాలు ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేల జీవితం, రాజకీయ భవిష్యత్, ఇంతమంది అభ్యర్థులు వాళ్ళ రాజకీయ భవిష్యత్, ఎంపీలు ఎవరితో ముడిపడి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డే కనుక జైలుకి వెళ్తే రేపొద్దున మళ్ళా ఆయన పైన ఎంక్వైరీలు, రోజువారీ విచారణ, సిబిఐ, ఈడీ కేసుల్లో జరిగి ఇంతవరకు ఇంత సుదీర్ఘకాలం ఎవరు బెయిల్ పైన లేరు. 10 ఏళ్ల పాటు బెయిల్ పైన ఒక నిందితుడు ఉన్నాడంటే అది సిబిఐ, ఈడీ, కోర్టుల యొక్క ప్రతిష్టకే ఇవాళ మచ్చ. నీకు పంజాబ్ డీజీపీ ప్రకాష్ సింగ్ మొన్న మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఈ కేసులు విచారణ వేగవంతం చేయకపోతే ఇది మనకే మచ్చ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నిజంగా మరి వేగవంతం అయ్యాయంటారు? ఏమైనా ఒక్క ఫైల్ అనేది కదిలిందంటారు? ఇంక ఇప్పుడే కదా బిగిన్ అయింది. డే టు డే ఎంక్వైరీస్ బిగిన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈయన తప్పుకోవటానికి కూడా అవకాశం, ముఖ్యమంత్రి పదవి లేదు. ఏ వంకలు చెప్పి వాయిదాలను తప్పించుకోలేని పరిస్థితుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావా. అది కాంగ్రెస్లో విలీనం చేసి షర్మిల నాయకత్వాన్ని వీళ్ళందరూ కూడా ఆమోదించాలా, లేదు తల్లి విజయమ్మని మళ్ళీ గౌరవాధ్యక్షురాలుగా చేయాలి, లేకపోతే భారతీ మేడమే ఇవాళ అధ్యక్షురాలుగా మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.